డిజిటల్ పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలకు హాజరైన వారందరికీ నమస్కారం. పిల్లలు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మీకు అందరికీ ఒక సంతోషకరమైన విషయం షేర్ చేసుకుందామని ఈరోజు మనం ఈరోజు 400 ఎపిసోడ్ జరుపుకుంటున్నాము. అంటే మనము మొత్తం 400 ఎపిసోడ్స్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ క్లాసెస్ మనము ఇక్కడ నిర్వహించుకున్నాము. మీరందరూ చూశారు, ఎంతో నేర్చుకున్నారు. టీచర్స్ అందరూ కూడా మీ కెపాసిటీస్ని చాలా పెంచుకున్నారని మేము అనుకుంటున్నాము. మరి మనతో ఇక్కడ ఈరోజు ఈసీసీఈ యూనిట్ చూస్తున్న మన సిడిపిఓ గారు రమా మేడం కూడా మనకు ఇక్కడ ప్రోగ్రాంకి వచ్చారు. ముందుగా మన కార్యక్రమంలో మనము ప్రార్థనతో మొదలు పెడతాము. మరి ప్రార్థనకు మీరందరూ సిద్ధమేనా? పిల్లలు, ప్లీజ్ గెట్ అప్, జాయిన్ యువర్ హ్యాండ్స్. చక్కగా కళ్ళు మూసుకొని భగవంతుణ్ణి ప్రార్థన చేద్దాం. రెడీయా? నేను ఇక్కడి నుంచి వీడియో ప్లే చేస్తాను, మీరు కూడా గట్టిగా పాడుతూ ప్రార్థన చేయండి. దేవదేవరమ్మో కావుమయ్యమమ్మో, చిన్న పిల్లలమయ్య మేము మంచి బుద్ధి నిమ్మో. దేవదేవరమ్మో కావుమయ్యమమ్మో, చిన్న పిల్లలమయ్య మేము మంచి బుద్ధి నిమ్మో. కావుమయ్యమమ్మో కావుమయ్యమమ్మో. మరిప్పుడు పిల్లలు, ప్రార్థన అందరూ చక్కగా చేసేశారు. మనకు మంచి బుద్ధిని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాము. మరి టీచర్స్, మీకు అందరికీ కూడా కొన్ని ముఖ్య విషయాలు చెప్పటానికని ఇక్కడికి రమా మేడం విచ్చేసి ఉన్నారు. మేడం ఇప్పుడు మనకు కొన్ని చాలా జాగ్రత్త వహించవలసిన విషయాలు, సెంటర్లో ఎలా ఉండాలి, పిల్లలను మనము ఎలా చూసుకోవాలి, సెంటర్లో మనం నిర్వహించవలసిన బాధ్యతలు ఏంటి, డూస్ అండ్ డోంట్స్, చక్కగా రోజు మనం ఒకసారి ఏమేమి మనం మన్నం చేసుకోవాలి సెంటర్ నిర్వహణలో, అవన్నీ చెప్పటానికి వచ్చారు. మేడం అవన్నీ మనతో ఇప్పుడు షేర్ చేసుకుంటారు. ఓకే, మరొకసారి అందరికీ నమస్కారం. ఓకే పిల్లలు, నా పేరు రమ. సో నేను సిడిపిఓ, ఇక్కడ మనకి ఏదైతే హెడ్ ఆఫీస్ ఉందో ఆ హెడ్ ఆఫీస్లో ఈసీసీకి సంబంధించిన అంశాలు చూసుకుంటూ ఉంటాను. అయితే అంగన్వాడీ టీచర్స్కి నన్ను పెద్దగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఎవరైనా అంగన్వాడీ టీచర్ ఒకవేళ నన్ను చూడకపోతే ఈ రోజున టీసాట్ ద్వారా చూడండి. సో మీకందరికీ కూడా అంటే ఈ ప్రీ స్కూల్ కార్యక్రమం ఏదైతే డిజిటల్ కార్యక్రమాలు ఏవైతే మనము ప్రతిరోజు మీకందరికీ అందిస్తున్నామో, సరిగ్గా ఈ కార్యక్రమాలు నేర్చుకోవడం, ముఖ్యంగా చూడడం ఒకటే కాదు, వాళ్ళు ఎలా చెయ్యాలి అనేది నేర్చుకుంటే ఇంకా మేము పూర్తిగా ఏమంటే ఈ ప్రోగ్రామ్ ఏదైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద ప్రారంభించడం జరిగిందో ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మీరంతా కూడా మేమైతే ఏవైతే అవుట్కమ్స్ సాధించాలి అనుకున్నామో అది సాధించగలిగినట్టు అవుతుంది. సో దానికి కాను మీరంతా అంగన్వాడీ టీచర్స్ అంతా కూడా ప్రతిరోజు ఈ కార్యక్రమాలు చూడడము, లేదా వెబ్ పోర్టల్లో ఏవైతే పెట్టినవి ఉన్నాయో వెబ్ పోర్టల్లో ఈ యాక్టివిటీస్, అంటే ఒక యాక్టివిటీ చేయాలి అంటే ఎలా చేయాలి, దానికి సంబంధించిన వీడియో మీరు చూసి నేర్చుకొని పిల్లలకి అంగన్వాడీ కేంద్రంలో ఆ రోజువారీ కార్యక్రమంలో సరిగ్గా నిర్వహించారు అని అంటే చాలా చాలా నేర్చుకున్నట్టు మీరంతా. సో అంటే మీ స్కిల్స్ని ఈ ప్రోగ్రాం ద్వారా ఇంప్రూవ్ చేయాలి అనేసి మేము పెట్టుకోవడం జరిగింది. సో ఈ రోజున బహుశా అంటే మీకు అందరికీ కూడా ఈ రోజున ఒక ముఖ్యమైన అంశం మీద మాట్లాడాలి అనేసి జేడీ గారు మీకు అందరికీ మెసేజ్ పెట్టమని చెప్పడం జరిగింది. సో ప్రతి అంగన్వాడీ టీచర్ ఈ రోజున ప్రోగ్రాం చూడాలి అని పెట్టాము. సో ప్రతి అంగన్వాడీ టీచర్ చూస్తుంది అని నేను అనుకుంటున్నాను. ప్రతి అంగన్వాడీ టీచర్ ఒక్కరే కాదు, హెల్పర్ని కూడా చూడమని చెప్పడం జరిగింది ఈరోజు ప్రోగ్రాంలో. ఎందుకంటే ఈరోజు ప్రోగ్రాంలో ఒక ముఖ్యమైన అంశం మీతోటి మాట్లాడాలి అని అనుకున్నాం.
సో జేడీ గారు అంటే ముఖ్యమైన మీటింగ్లో ఉండడం జరిగింది, మేడం వస్తారు అనుకుంటాను. ఈలోగా మనము పిల్లలకు సంబంధించిన అంటే ఈ అంశం గురించి మేడం మాట్లాడాలనుకున్నారు. పిల్లలకు సంబంధించిన భద్రత, దానికి సంబంధించిన మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ప్రతి అంగన్వాడీ కేంద్రానికి పిల్లలు వస్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. ఏ పిల్లలు వస్తారు? చాలా చిన్న పిల్లలు వస్తారు. అప్పుడే ఇంట్లోంచి బయటికి అంటే బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టిన పిల్లలు వస్తారు. ఇంతవరకు వాళ్ళకి ఇల్లు, ఇంటి చుట్టూ పరిసరాలు తప్పించి దూరంగా ఏముంటుంది అనేటువంటి తెలియనటువంటి పిల్లలు ఉంటారు. సో పిల్లలు వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. సో వచ్చినప్పుడు అలాంటి పిల్లలకి మన దగ్గర అలాంటి పిల్లలు ఎన్ని గంటలు ఉంటారు? ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు మన దగ్గర ఉంటారు. 9 గంటల నుంచి 4 గంటల వరకు అంటే ఎన్ని గంటలు ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. సో ఒకటి, ఇంటిని వదిలిపెట్టొస్తారు, తల్లిదండ్రులను వదిలిపెట్టొస్తారు. సో ఇంటి దగ్గర తల్లిదండ్రులు భద్రంగా పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు, అవునా? సో పిల్లోడు ఎక్కడికన్నా బయటికి వెళ్ళాడు అని అంటే ఎక్కడికి వెళ్ళాడు అని వెంటనే చూసుకుంటారు. ఏదన్నా అంటే కంటి చూపు కనుమరుగై పక్కకి వెళ్ళాడు అని అంటే తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఎక్కడికి వెళ్ళాడు, ఏదైనా రోడ్డు మీదకి వెళ్ళాడా, లేకపోతే ఏమన్నా వస్తువులు లాగుతున్నాడా అని భద్రంగా చూసుకుంటూ ఉంటారు. వెంటనే పిల్లోడిని ఏం చేస్తున్నాడు ఏంటనేది గమనిస్తూ వెంటనే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి జాగ్రత్తలు మన అంగన్వాడీ కేంద్రంలో తీసుకోవాల్సి ఉంటుంది. సో అంటే మన పైన తల్లిదండ్రులు ఎంతో అంటే నమ్మకంతో నా పిల్లవాడు ఈ అంగన్వాడీ లేదా నా బిడ్డ అంగన్వాడీ కేంద్రానికి వస్తే జాగ్రత్తగా ఉంటాడు, భద్రంగా ఉంటాడు అనే ఉద్దేశంతో మన దగ్గరికి పంపిస్తూ ఉన్నారు. ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు ఉద్దేశం, వాళ్ళు నా బిడ్డ అంగన్వాడీ కేంద్రంలో భద్రంగా ఉంటాడు, చక్కగా ఎదుగుతాడు అనే ఉద్దేశంతో మన దగ్గరికి పంపిస్తూ ఉన్నారు. వాళ్ళు తల్లిదండ్రులు ఏదో పని మీద బయటికి వెళ్తారు, బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడ వదిలేయాలో వాళ్ళకు తెలియదు. సో అలాంటప్పుడు అంగన్వాడీ కేంద్రం వాళ్ళకి గుర్తొస్తూ ఉంటుంది. అంగన్వాడీ కేంద్రంలో నా పిల్లవాడిని పొద్దున్న 9 గంటలకు వదిలేసి నేను మళ్ళీ 4 గంటల తర్వాత వచ్చి తీసుకోవచ్చు, వాడు జాగ్రత్తగా అక్కడ ఉంటాడు, టీచర్ బాగా చూసుకుంటుంది, టీచరు చక్కగా భోజనం పెడుతుంది, టీచరు ఏదో కొంత విద్య అందిస్తుంది అనే ఉద్దేశంతో పిల్లలు మన దగ్గర చేరుస్తూ ఉన్నారు, అవునా కదా? మీకందరికీ తెలిసిన విషయమే ఈ విషయం. సో మనము వాళ్ళ నమ్మకాన్ని వమ్ము కాకుండా మనం ఏం చేయాలి? ఆ బాధ్యత వహించాల్సి ఉంటుంది. సో ఆ బిడ్డ మన దగ్గరికి వచ్చినప్పుడు, ఆ పిల్లవాడు మన దగ్గరికి వచ్చినప్పుడు, ఆ పాప మన దగ్గరికి వచ్చినప్పుడు మనము మళ్ళీ ఇంటి వరకు చేర్చే బాధ్యత మనము వహించాల్సి ఉంటుంది. అదొక్కటి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో అంటే బిడ్డకు ఎలాంటి హాని కలగకుండా, ఎలాంటి సమస్యలు రాకుండా బిడ్డని మనం మళ్ళీ ఇంటికి చేర్చాల్సిన బాధ్యత మనది. అంటే కొన్నిసార్లు పేరెంట్సే మన అంగన్వాడీ కేంద్రానికి వచ్చి పిల్లల్ని తీసుకెళ్తారు, అది వేరే విషయం. ఏదైతేనేం కానీ ఒకసారి మన అంగన్వాడీ కేంద్రంలోకి అడుగు పెట్టాడు అనంటే ఆ పిల్లల్ని మనము మళ్ళీ ఇంటికి భద్రంగా చేర్చాలి. ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి అంగన్వాడీ టీచరు, ప్రతి ఆయా, అలాగే ప్రతి సూపర్వైజర్, ప్రతి సిడిపిఓ ఈ విషయాలు మాత్రం మర్చిపోకూడదు. సో భద్రత అనేది ఫస్ట్ ప్రయారిటీ. పిల్లలు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత మనది. సో దానికి సంబంధించిన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ మనం తర్వాత చూద్దాము. సో ఆ జాగ్రత్తలన్నీ ఏం తీసుకోవాలన్నది కూడా మీకు కొన్ని ఆదేశాలు ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. సో అంగన్వాడీ టీచర్ దగ్గర, ప్రతి అంగన్వాడీ టీచర్ దగ్గర ఈ అంగన్వాడీ కరదీపిక ఉన్నది కదా. సో ఇందులో మీకు కొన్ని ఆదేశాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్, డైరెక్టర్ గారి నుంచి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పేజ్ నెంబర్ 60, 61 పేజీలో
ఈ ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. 61 పేజీల్లో ఈ ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. సో ఈ ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని అలాగే మరికొన్ని గైడ్లైన్స్ అంటే ఎన్సీఆర్టీ ప్రీ స్కూల్ కరికులంలో కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. సేఫ్టీ అండ్ అదర్ హైజీన్ ఇట్లాంటి మెజర్స్ మీద కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. అలాగే మహిళాభివృద్ధి సంక్షేమ శాఖకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించిన నేషనల్ ఈసీసీఈ కరికులం ఫ్రేమ్వర్క్లో కూడా కొన్ని సేఫ్టీ అండ్ హైజీన్కు సంబంధించిన గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ గైడ్లైన్స్ అన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకొని ఆదేశాలు ఎన్సీఆర్టీ ప్రీ స్కూల్ కరికులంలో ఉన్న గైడ్లైన్స్ కావచ్చు, లేకపోతే నేషనల్ ఈసీసీఈ కరికులం ఫ్రేమ్వర్క్లో ఉన్న గైడ్లైన్స్ కావచ్చు, అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనము మన ప్రణాళికలో ఈ పుస్తకంలో నిర్వహణ మార్గదర్శకాలు మనము ప్రీ స్కూల్ ప్రోగ్రాం ఎలాగ నిర్వహించాలి దానికి సంబంధించిన మార్గదర్శకాలలో కూడా మనము కొన్ని టీచర్ పాత్ర ఏంటి, టీచర్ ఏం చేయాలి, ఏ విషయంలో పిల్లల భద్రత కావచ్చు, శుభ్రత కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించిన అంశాలలో కావచ్చు ఏం చేయాలనేది పేజ్ నెంబర్ మీకు గుర్తు చేస్తాను. ఆ పేజ్ నెంబర్ నోట్ చేసుకోండి. పేజ్ నెంబర్ 30-31. ఈ పేజ్ నెంబర్ 30 and 31 ఈ 2 పేజీలలో మీకు చాలా విషయాలు డీటెయిల్డ్గా ఇవ్వడము జరిగింది. సో ఈ విషయాలనే మనం ఈ రోజున మాట్లాడుకుందాం. ఏం చెప్తా ఉన్నారు ఇందులో, నిర్వహణ మార్గదర్శకాల పుస్తకంలో ఏం చెప్తా ఉన్నారు అంటే డిపార్ట్మెంటు ఎలాంటి మార్గదర్శకాలు ఇచ్చింది ఈ విషయంలో అన్నది మీకు ఒకసారి ఈ ప్రోగ్రాం ద్వారా మళ్ళీ ఒకసారి మనము చర్చించుకుందాం, మాట్లాడుకుందాము. ఎందుకంటే తర్వాత మీకు ఒక ఫోన్ ఇన్ ప్రోగ్రాం ఉంటుంది, ఒక 10 నిమిషాలు. ఆ సమయంలో కూడా మీరు మాట్లాడవచ్చు. ఒకసారి చూద్దాం, పిల్లల భద్రతకు సంబంధించిన ఎలాంటి చర్యలు తీసుకోవాలి. సో అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచరు, అంగన్వాడీ హెల్పరు, పోనీ మిగతా ఇంకా కమ్యూనిటీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఇక్కడ మాట్లాడుకుందాం. ఒకసారి చూద్దాం ఏమేమి చెప్తూ ఉన్నారు ఇందులో. సో ఇందులో మీకు పిల్లలకు 4th చాప్టర్లో ఇంతకుముందుకు నేను చెప్పిన పేజీ నెంబర్లు ఇందులో ఉన్నాయి. పిల్లలకు అనువైన స్నేహపూరిత వాతావరణం అనే చాప్టర్లో తరగతి గది ఎలా నిర్వహించాలి, అభ్యసన, ఆ తర్వాత లెర్నింగ్ కార్నర్స్ ఎలా పెట్టుకోవాలి, ఆ తర్వాత కింద 3rd పాయింట్ చూడండి, భద్రత, ఆరోగ్యం, శుభ్రత మరియు పోషణ, టీచర్ పాత్ర. సో అంటే ఈ టీచర్ పాత్ర ఒక్కరే కాదు, ఆయా పాత్ర, మిగతా వాళ్ళ పాత్రలు కూడా అందులో ఇవ్వడం జరిగింది. సో ఏం చెయ్యాలి టీచర్ గారు ముఖ్యంగా, ఎందుకంటే అంగన్వాడీ కేంద్రం అనేది అంగన్వాడీ టీచర్ ఉంటారు, హెల్పర్ ఉంటారు. సో అంగన్వాడీ టీచరు బాధ్యత ఇక్కడ అంగన్వాడీ నిర్వహణలో, అంగన్వాడీ కేంద్ర నిర్వహణలో టీచర్ బాధ్యత ఎక్కువగా ఉంటుంది. సో అందులో టీచర్ గారు ఏమేం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా టీచరు సో పిల్లల్ని భద్రంగా, ఆరోగ్యంగా, శుభ్రంగా, పోషణ విషయంలో కానివ్వండి, ఈ విషయాలలో ఏం చేయాలనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ముందుగా ఏం చేయాల్సి ఉంటుంది, ముఖ్యమైనది త్రాగునీరు. భద్రత అనే విషయంలో అంటే భద్రత అంటే పిల్లలకు ఏవో దెబ్బలు తాకడము, లేకపోతే పిల్లలు తోసుకుంటే కింద పడిపోవడము, ఇలాంటి విషయాల్లోనే కాదు, మనము అందించే మంచినీరు కావచ్చు, ఆహారం కావచ్చు, సురక్షితమైనది ఉండాలి. అదే చెప్తున్నారు ఇక్కడ. ఈ మొదటి పాయింట్లో సురక్షితమైన త్రాగునీరు, అలాగే కడుక్కోవడానికి సింకులు లేదా ప్రత్యేక ప్రదేశం ఏర్పాటు చేయాలి. సురక్షితమైన త్రాగునీరు అని అంటున్నారు చూడండి. అంటే మీరు ప్రతిరోజు ఆయమ్మ నీరు తీసుకొస్తూ ఉంటుంది, మంచినీళ్ళు తీసుకొస్తూ ఉంటుంది, తాగునీరు తీసుకొస్తూ ఉంటుంది. ఆ నీళ్లు శుభ్రంగా ఉండాలి, ఎలాంటి కలుషితం అవ్వకుండా, ఎలాగైనా సరే కలుషితం అవ్వకుండా. కొన్నిసార్లు బయట తెచ్చే నీరే కలుషితంగా ఉంటుంది, కొన్నిసార్లు అంగన్వాడీ కేంద్రానికి తీసుకొచ్చిన తర్వాత కూడా కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది.
అంటే క్రిములు ఇట్లాంటివి ఆ నీటిలో చేరే అవకాశం ఉంటుంది. సో ప్రతిరోజు మీరు నీరు తెచ్చారు అని అంటే ఫ్రెష్ వాటర్ ఉంటుంది. అదే నిల్వ ఉంచిన నీళ్లు ఉన్నాయనుకోండి, 2 రోజులు నిల్వ ఉన్న నీళ్లు పిల్లలు తాగారు అని అంటే అది కూడా ప్రమాదమే. సో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మనం చూడాలి అని అంటే వాళ్ళకి సురక్షితమైన మొదటి పాయింట్ సురక్షితమైన తాగునీరు అనేది అందుబాటులో ఉంచాలి. అలాగే కడుక్కోవడానికి ప్రత్యేకమైన ప్రదేశాలు. ఎందుకు కడుక్కోవడము? చేతులు శుభ్రంగా ఉండాలి. అవునా? హైజీన్ అనేది చాలా ముఖ్యమైనది. వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ముఖ్యమైనది. దానికోసం మనం ప్రత్యేకంగా ఒక ప్రదేశం ఏర్పాటు చేసుకొని పిల్లలు ప్రతిరోజు తినడానికి ముందు లేదా స్నాక్స్ తినడానికి ముందు, ఎగ్గు తినడానికి ముందు, భోజనం చేయడానికి ముందు తప్పకుండా చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కునే అలవాటు చేయాలి. అందుకోసమే మనం ఈ ప్రత్యేకమైన ప్రదేశం ఏర్పాటు చేసుకోవాలి అని చెప్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇంకొకటి టాయిలెట్స్ శుభ్రంగా ఉండాలి. అంటే ఇక్కడ మనం శుభ్రత గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ టాయిలెట్స్ కూడా ఈ విషయంలోకి వచ్చింది. శుభ్రంగా టాయిలెట్స్ పెట్టుకోవడము, సరిపోను నీళ్లు ఉండడము, అలాగే సబ్బు ఉండడము, ఇవన్నీ కూడా ముఖ్యమైనవి. గుర్తుపెట్టుకోండి. టాయిలెట్ ఏర్పాటు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడైనా సరే మీరు పిల్లలని ఒకవేళ మీ అంగన్వాడీ కేంద్రంలో టాయిలెట్ లేదనుకోండి, అంగన్వాడీ కేంద్రంలో ఖచ్చితంగా టాయిలెట్ ఉండాలని చెప్తూ ఉన్నాము. బట్ ఇప్పటికీ కూడా కొన్ని అంగన్వాడీ కేంద్రాలలో టాయిలెట్ సౌకర్యం లేకుండా కూడా అంగన్వాడీ కేంద్రాలు నడుస్తూ ఉన్నాయి. సో ఈ టాయిలెట్ మనము ఏర్పాటు చేసుకోవడం ఎందుకు ముఖ్యమంటే, పిల్లలు బయట టాయిలెట్కి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల పరిసరాలలో ఏవైనా హాని కలిగించేటువంటి వస్తువులు ఉండొచ్చు, క్రిములు ఉండొచ్చు, కీటకాలు ఇట్లాంటివి ఏవైనా ఉండొచ్చు. సో అలాగా మనము పిల్లల్ని బయటికి టాయిలెట్కి పంపించామనుకోండి, పిల్లలకు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకోసమే తప్పనిసరిగా అంగన్వాడీ సెంటర్లో టాయిలెట్ సౌకర్యం ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ మీ అంగన్వాడీ కేంద్రంలో టాయిలెట్ సౌకర్యం లేదు అని అంటే వెంటనే మార్చి ఒకవేళ రెంటెడ్ అయితే మార్చి టాయిలెట్ సౌకర్యం ఉన్నటువంటి గది తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలని టాయిలెట్ కోసం బయటికి పంపించకుండా. ఎందుకంటే మనం స్వచ్ఛ భారత్ అని మాట్లాడుకుంటూ ఉన్నాం. స్వచ్ఛ భారత్ అని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మనం ఇప్పటికీ కూడా పిల్లలకి బయట టాయిలెట్ వెళ్ళడం అలవాటు చేశారనుకోండి, ఇంకా స్వచ్ఛ భారత్కి అసలుకు మనము గౌరవించినట్టుగా అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సో మనమంతా కూడా నెక్స్ట్ ప్రయత్నించాల్సింది మనము టాయిలెట్ సౌకర్యం ఉన్న వాటికి షిఫ్ట్ అవ్వడము, లేదా టాయిలెట్ సౌకర్యం కలిగించుకోవడము. అంటే మీ మండలాధికారులను కలవండి, మీ గ్రామ సర్పంచ్ను కలవండి, కలిసి ఎట్లాగైనా సరే వీలైతే మీ కలెక్టర్ను కూడా కలవండి. ఎలాగైనా సరే మీరు టాయిలెట్ ఏర్పరచుకోవడానికి ప్రయత్నించండి. ఈ నెక్స్ట్ టార్గెట్ మీకు ఈ 1 నెల రోజుల్లో మీరు టాయిలెట్ సౌకర్యం కలిగించుకునే ప్రయత్నాలు ఖచ్చితంగా చేయాలని నేను అంటున్నాను. సో ఇది అంటే టాయిలెట్ ఉంటేనేమో శుభ్రంగా ఉంచుకోవాలి, టాయిలెట్ లేకపోతేనేమో టాయిలెట్ సౌకర్యాలు ఉండేటువంటి స్థలాన్ని మనము ఎంచుకోవాలి. తర్వాత నిద్రించడానికి చాపలు, బెడ్షీట్ల ఏర్పాటు చేసుకోవాలి. మనం ఎంతో హైజీన్ గురించి మాట్లాడుతున్నాము. సో హైజీన్ గురించి మాట్లాడుతున్నప్పుడు పిల్లల్ని నేల మీద పెట్టకండి. నేల మీద పడుకోబెట్టడం వల్ల కొన్నిసార్లు చల్లటి ప్రదేశాలలో పిల్లల్ని అలా పడుకోబెట్టడం కూడా ప్రమాదమే. వాళ్ళు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. రెండవది, నేల అపరిశుభ్రంగా ఉంటుంది. అలా అపరిశుభ్రంగా ఉన్నటువంటి నేలపైన మీరు పడుకోబెట్టారు అంటే అది కూడా అనారోగ్యానికి దారి తీయవచ్చు. సో దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, పిల్లల్ని కింద పడుకోబెట్టేటప్పుడు శుభ్రమైన చాపల మీద, శుభ్రమైన బెడ్షీట్ల మీద మీరు గ్రామంలో అడగండి. వాళ్ళు వాడిన పాత బెడ్షీట్లు మీకు ఇవ్వడానికి చాలామంది గ్రామస్తులు ముందుకొస్తారు. చాలామంది మీకు డొనేట్ చేయడానికి ముందుకొస్తారు. మీరు పలకలు అవి ఇవి అడుగుతూ ఉంటారు. వాటి బదులుగా ఒకసారి బెడ్షీట్స్ అడగండి, బెడ్షీట్స్ లేదా చాపలు. సో ఇవన్నీ
కింద పరిచి పిల్లల్ని పడుకోబెట్టడానికి ప్రయత్నించండి. సో అంటే మీరు సమకూర్చుకోవాల్సినవి చాలా, పిల్లలను భద్రంగా చూసుకోవడానికి మీరు సమకూర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో అంటే మీ టార్గెట్ ఏంటి, మీరేం చేయాలనేది ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. నేనేం చెయ్యాలి, ఒక అంగన్వాడీ టీచర్గా, ఒక అంగన్వాడీ ఆయాగా, లేదా ఒక సూపర్వైజర్గా, లేదా ఒక సిడిపిఓగా నేనేం చేయాలనేది ప్రయారిటైజ్ చేసుకోండి. ఇదంతా కూడా మనం పిల్లల భద్రత గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం. భద్రత అంటే ప్రమాదం ఒకటే కాదు, అనారోగ్యానికి, మన అంగన్వాడీ కేంద్రానికి వచ్చి వాడు అనారోగ్య పాలయ్యాడు అనేసి మనకి రాకూడదు. బిడ్డను ఆరోగ్యంగా చూడడమే మన ప్రధాన బాధ్యత కదా, ఆరోగ్యంగా భద్రంగా చూడడమే మన ప్రధాన బాధ్యత. సరే, నెక్స్ట్ మనము పిల్లల్ని ఇంటి దగ్గరికి అంటే మన అంగన్వాడీ కేంద్రానికి దించడానికి కానివ్వండి, ఒకవేళ అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇంటి దగ్గర చేర్చడానికి కానివ్వండి, సురక్షితంగా ఏమిటి అట్లాంటి ఏర్పాట్లు అనేటివి చేసుకుంటూ ఉండాలి. సురక్షితమైన ఏర్పాట్లు. పిల్లల్ని ఒకవేళ ఆయా దగ్గరలో ఉన్న పిల్లల్ని తీసుకొస్తూ ఉన్నారు అంటే తీసుకొచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆయా పిల్లల్ని ఇంటి దగ్గర వదిలిపెట్టి వస్తున్నది అని అంటే వదిలిపెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళి వదిలిపెట్టి రావాలి. అలాగే ఇంకొకటి, ఒకవేళ తల్లిదండ్రులు తీసుకొస్తూ ఉన్నారంటే తల్లిదండ్రులే ఆ బాధ్యత తీసుకొని వాళ్ళు తీసుకొస్తారు. ఇంకొక విషయం, పిల్లల్ని ఎవరికి పడితే వాళ్ళకి అప్పచెప్పకండి దయచేసి, అదొకటి గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులను అడిగి ఎవరికి అప్పచెప్పాలి బిడ్డని పంపించడానికి అనేది వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే వ్యక్తులు వస్తారో, అంటే ఆ ఇంటి దగ్గర నుంచి ఎవరైతే వ్యక్తులు వస్తారో వీళ్ళకు మాత్రమే అప్పచెప్పండి అని తల్లిదండ్రులు చెప్తే వాళ్ళకు మాత్రమే అప్పచెప్పి పంపించండి. ఎలా పడితే అలా పంపించకండి. అర్థమైంది అనుకుంటా మీకు అందరికీ. సో అలాగే ఎవరితో పడితే వాళ్ళతోటి పంపించకుండా బిడ్డ ఆ ఇంటికి సేఫ్గా చేరాడా లేదా అనేది నిర్ధారించుకోండి. అలాగే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీసుకురావడం, తీసుకువెళ్ళడం ఇట్లాంటివి ముఖ్యంగా అలవాటు చేయండి. ఒకవేళ ఈ అలవాటు చేశారు అని అంటే మనకి ఇంకా ఎవరి హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రతిరోజు మామూలుగా బడికి కానివ్వండి, ప్రైవేట్ స్కూల్ కానివ్వండి, పిల్లల్ని ఏం చేస్తారు, తల్లిదండ్రులు తీసుకెళ్ళి దించుతారు, మళ్ళీ తీసుకొస్తారు. సో అలాంటి అలవాటు, లేదా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరో ఒకరో ఆ బాధ్యత వహిస్తారు. అలాగే ఈ పిల్లల్ని కూడా, ఈ చిన్న పిల్లలు, మరీ చిన్న పిల్లలు కాబట్టి ఈ పిల్లల్ని కూడా తల్లిదండ్రులు తీసుకురావడం, తీసుకెళ్ళడము అలవాటు చేస్తే మరింత మంచిది. అలాగే పిల్లలు సులువుగా సురక్షితంగా రావడానికి, అలాగే గదిలో బయటికి లోపల తిరగడానికి అనుకూలంగా ఉండాలి. చూడండి, అంగన్వాడీ కేంద్రంలోకి రావడానికి మనము గుమ్మం బయట సరిగ్గా ఉన్నదా అంటే ఎలాంటి రాళ్ళు, రప్పలు లేదా మోరీలు ఇట్లాంటివన్నీ కూడా ఏవైనా ఉంటే వాటిపైన తప్పనిసరిగా కవర్ చేయాలి. రాళ్ళు రప్పలు ఉంటే తీసేసేయాలి. సో మోరీలు ఉంటే మోరీల మీద ఒక పెద్ద బండరాయి వేసుకోవాలి. సో పిల్లలు చక్కగా ఎలాంటి అంటే కింద పడ్డము లేకపోతే మోరీలో పడిపోవడము ఇలాంటివి జరగకుండా మనము సేఫ్గా చూసుకోవాలి. సో ఈ జాగ్రత్తలు కూడా చాలా ముఖ్యమైనది. అలాగే లోపల వచ్చినప్పుడు పిల్లవాడు తిరుగుతూ ఉంటాడు, పిల్లలు తిరుగుతూ ఉంటారు. పిల్లలు తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ మీద ఏవైనా వస్తువులు పడే అవకాశం ఉంటుంది. సో అలాంటి వస్తువులు ఏవైనా ఉన్నాయా చూసుకోండి. జనరల్గా చాలామంది ఏం చేస్తూ ఉంటారు, జెండా ఎగరవేయడానికి రాడ్ ఉంటుంది కదా, ఆ రాడ్స్ అట్లాంటివన్నీ చెక్కలు కొన్ని అట్లాంటివి పిల్లలు తిరిగే ప్రదేశంలో పెట్టుకుంటూ ఉంటారు. సో అలాంటివన్నీ లేకుండా చూసుకోండి. వాటన్నిటిని లోపలికి షిఫ్ట్ చేయండి. ఏదైతేనే పిల్లలకు ఎలాంటి హాని కలిగేటువంటి వస్తువులు ఏవి కూడా మీరు వాళ్ళు తిరిగేటువంటి ప్రదేశంలో వాళ్ళ తరగతి గదిలో ఉండకుండా చూసుకోండి. అలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి. వాళ్ళకు అటు ఇటు తిరగడానికి అనువుగా గదులు ఉండాలి. చూడండి. సో అలాగే 3 సంవత్సరాలు నిండిన పిల్లలైతే మీరు కొన్నిసార్లు అంగన్వాడీ
ప్రీ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి హాజరవుతూ ఉంటారు కదా. సో వీలైనంత వరకు పిల్లలతో ఇంకోటి సో ఆ పాయింట్ కావద్దు కానీ పిల్లలతోటి మీరంతా కూడా జనరల్గా మాతృభాషలోనే మాట్లాడండి. కొన్నిసార్లు వేరే భాష సంబంధించిన పిల్లలు వస్తూ ఉంటారు. సో అలాంటి పిల్లలు అర్థం చేసుకోవాలి అని అంటే వాళ్ళ మాతృభాషలో మాట్లాడాలి. ఒకవేళ మీకు ఆ భాష రాకపోతే ఎవరైనా తెలిసిన వ్యక్తులు, ఆ భాష తెలిసిన వాళ్ళతోటి మాట్లాడించండి. ఎందుకంటే కొన్ని ముఖ్యమైన సూచనలు పిల్లలు అక్కడికి వచ్చినప్పుడు ఎలా మెలగాలి, ఏమేం చెయ్యాలి, ఏ జాగ్రత్తలు పాటించాలి, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ భాషలో మనం తెలియజేశాము అని అంటే వాళ్ళు అది ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా అందుకోసమే వాళ్ళ మాతృభాషలో సంభాషించాలి అని చెప్తా ఉన్నాము. సో ఒకవేళ మీకు తెలియకపోతే ఎవరన్నా భాష తెలిసిన వ్యక్తులతోటి మాట్లాడించండి. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే మనము ఈ శుభ్రంగా ఉంచుకోవడం, వస్తువులు శుభ్రంగా ఉంచుకోవడం. ఇప్పుడు మీ అందరి దగ్గర కొన్ని బొమ్మలు, ఇట్లాంటి బ్లాక్స్, ఇట్లాంటివన్నీ కూడా ఎప్పుడో ఇచ్చిన బ్లాక్స్ అవన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి. అంటే ఆడుకునే వస్తువులు, బొమ్మలు, ఇట్లాంటి వస్తువులన్నీ కూడా ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి. అంటే మీరు ప్రతి వారానికి ఒకసారి ఆ వస్తువులని శుభ్రంగా సబ్బు నీళ్ళల్లో కడిగి పిల్లలకి మళ్ళీ పెడుతూ ఉండాలి, ఆడుకోవడానికి అమరుస్తూ ఉండాలి. ఎందుకు ఇది అపరిశుభ్రమైన వస్తువులు ఎప్పుడూ కూడా మీకు అందరికీ తెలిసిందే హాని కలిగిస్తాయి. వాటిపైన క్రిములు ఉంటాయి. పిల్లలు వాటితో ఆడినప్పుడు ఆ క్రిముల ద్వారా మళ్ళీ అనారోగ్య పాలయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి వాళ్ళు ఈ తర్వాత పాయింట్లో మీకు చాలా క్లియర్గా ఇచ్చారు చూడండి. పిల్లల కదలికలకు అనువుగా వారు తిరిగే ప్రదేశాలు సురక్షితంగా పెట్టుకోవాలి. ముఖ్యంగా బరువైన వస్తువులు, హాని కలిగించే వస్తువులు, ఫినాయిల్, వేడి పదార్థాలు, మీరు వంట చేస్తారు వేడి పదార్థాలు, అవన్నీ ఎలకలను చంపే మందులు, ఇట్లాంటివన్నీ కూడా ఇవి హాని కలిగించేటువంటి వస్తువులు. అలాగే జారిపోయేటువంటివి, ఇట్లాంటి వస్తువులు, ఆడుకునే ప్రదేశాలలో గుచ్చుకునేటివి, కోసుకుపోయేటివి, కుక్కలు, జంతువులు. మీ అంగన్వాడీ కేంద్రం చుట్టూ కొన్ని జంతువులు తిరుగుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ కుక్కలు, పందులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మీరు పడేసే ఆహారం కోసం అవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో అలాంటి జంతువులు ఇవన్నీ రాకుండా మనము తినే పదార్థాలు ఏవైతే ఉన్నాయో దూరంగా పడేయడం నేర్చుకోవాలి. సో ఇక్కడ మీకు చాలా క్లియర్గా చెప్పారు చూడండి. సో హాని కలిగించేటువంటి వస్తువులు, షార్ప్ ఆబ్జెక్ట్స్ కానివ్వండి, షార్ప్ అంటే కత్తులు, లేకపోతే కొచ్చగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లలకి చేతికి అందేటువంటి ప్రదేశంలో పెట్టకూడదు. ఎక్కడన్నా పైన మీ స్టోర్ రూమ్లో లేదా పైన బీరువా పైన పెట్టుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి అందకుండా పెట్టుకోవాలి. ఎస్పెషల్లీ ఫినాయిల్ కడగడానికి, యాసిడ్ కడగడానికి, ఇట్లాంటి వస్తువులన్నీ మీరు తెచ్చుకుంటూ ఉంటారు. ఆ వస్తువులన్నీ కూడా మీరు పిల్లల భద్రంగా పైన పెట్టుకోవాలి. పిల్లల చేతికి అందకుండా చూసుకోండి. అలాగే ట్యాబ్లెట్స్ కూడా కొన్నిసార్లు హాని కలిగిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఎస్పెషల్లీ ఐఎఫ్ఏ మాత్రలు అవన్నీ కలర్ఫుల్గా ఉంటాయి. పిల్లలు ఏవో పిపర్మెంట్లో అనేసేసి నోట్లో వేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో అలాంటి ట్యాబ్లెట్స్ ఇట్లాంటివన్నీ కూడా మీరు పైన పెట్టుకోవాలి. పిల్లలకు హాని కలిగించేటువంటి ఏ వస్తువైనా సరే మీరు కింద పిల్లల చేతికి అందే అంత ఎత్తులో పెట్టకండి, పైన పెట్టుకోండి, లేదా ఎక్కడన్నా స్టోర్ రూమ్లో పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క క్షణం కూడా మీరు అలాంటి వస్తువులు కింద వదిలేసి వెళ్ళకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్లీ ఆయాలు మీరు ఈ విషయాలన్నీ బాగా పాటించాలమ్మా. ఎందుకంటే కొన్నిసార్లు అంగన్వాడీ టీచర్ బయటికి వెళ్తూ ఉంటుంది, ఏదో పని మీద బయటికి వెళ్తూ ఉంటుంది. అట్లాంటప్పుడు పిల్లల్ని చూసుకోవడానికి మీరే ఉంటారు. కాబట్టి మీరు కూడా ఈ జాగ్రత్తలన్నీ వహించాల్సి ఉంటుంది. అండ్ ఫర్నిచర్, ఏవైనా చిన్న చిన్న ఫర్నిచర్ ఉంటాయి, టేబుల్స్ కావచ్చు, కుర్చీలు కావచ్చు, ఏవైనా వస్తువులు, ఫర్నిచర్ వస్తువులు ఉంటాయి. ఇవన్నీ కూడా కొన్నిసార్లు పాతపడిపోయి ఉంటాయి, ఆ మొలలన్నీ బయటకు వచ్చి ఉంటాయి, లేదా విరిగిపోయి కొచ్చటి వస్తువులు ఏమన్నా ఇట్లాగా
ఎక్స్పోజ్ అయ్యి ఉంటాయి. అలాంటివి ఏవైనా ఉంటే మీరు దూరంగా పెట్టండి. పిల్లలకి హాని కలిగించేటువంటి ఏవి కూడా ఉండకూడదు. ఈ మొలలు, బయటకు వచ్చి మొలలు, ఇవన్నీ కూడా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఆడుకున్నప్పుడు వాటి మీద పడ్డప్పుడు ప్రమాదం కలిగించే అటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు మీ అంగన్వాడీ కేంద్రంలో ఉన్నాయా చూసుకోండి. మీరు ఈ రోజున మీ అంగన్వాడీ కేంద్రంలో ఇప్పుడు ఏవైతే మనం మాట్లాడుకుంటూ ఉన్నామో ఇవన్నీ వస్తువులు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి మీ చుట్టూ పరిసరాలు చూసుకోండి. చూసుకొని ఆ వస్తువులన్నిటినీ తీసేసి వెంటనే వాటన్నిటినీ ఎక్కడ పెట్టాలో అక్కడ, ఇప్పుడు ఎంతసేపు మనం మాట్లాడుకుంటున్నాం చూడండి, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి. అలాగే కిటికీలకు మెష్, స్పెషల్లీ ఎందుకంటే ఈ కిటికీల్లోంచి లోపలికి కొన్ని ఏమంటారు అంటే పాములు కావచ్చు, తేళ్ళు కావచ్చు, ఇట్లాంటి ఏవైనా లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, లేదా బల్లులు కానివ్వండి, ఇట్లాంటి లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుంది, సాధ్యమైనంత వరకు మీ సర్పంచ్, గ్రామ సర్పంచ్ని అడిగి ఏవైనా దోమలకు మెష్లు ఏర్పాటు చేసుకుంటాను చూడండి, అలాంటి మెష్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. సో మిమ్మల్ని చేయమని అంటలేము, బట్ ప్రయత్నించండి. మీరు ఏవైనా చేయగలరు మాకు తెలుసు. సో మీరు ఒకసారి ప్రయత్నించారు అని అంటే తప్పకుండా అవి ఏర్పాటైపోతాయి. సో ఎందుకు చెప్తున్నాం మేము మెష్లు ఎందుకంటే కిటికీలకు కొన్ని రంధ్రాలు ఉండే అవకాశం ఉంటుంది, అండ్ తలుపులకు కూడా ఉంటాయి. కింద తలుపులు, ఎలకలు అవి ఇవి లోపలికి వస్తూ ఉంటాయి కదా, తలుపులు ఆ గ్యాప్స్ కూడా ఉంటాయి. సో అట్లాంటి గ్యాప్స్ లేకుండా ఏమన్నా మళ్ళీ సన్నటి చెక్క కొట్టించి ఆ గ్యాప్ లేకుండా చూసుకోండి. సో ఈ గ్యాప్స్ అనేటివి ఉండకుండా మీరు చేశారు అని అంటే లోపలికి విష క్రిములు కావచ్చు, జంతువులు కావచ్చు, ఇట్లాంటి లోపలికి రాకుండా మనము నివారించగలుగుతాము. ఆ తర్వాత మరికొన్ని పాయింట్స్ ఇచ్చారు. పిల్లలకి ఇచ్చే ఆట వస్తువులు ఏవి కూడా గొంతులో ఇరుక్కుపోయేటువంటి వస్తువులు ఉండకూడదు. చిన్న చిన్న వస్తువులు ఏవైనా, చిన్న చిన్న వస్తువులు మన దగ్గర ఉన్నాయి అని అంటే మీకు ఇచ్చే వస్తువులన్నీ కూడా చాలా వరకు ఆలోచించి పిల్లల మింగగలేటువంటి విధంగా లేకుండా చేస్తున్నాం. సో అంటే పెద్ద వస్తువులనే మీకు ప్రీ స్కూల్ కిట్లో ఇస్తున్నాం. కొన్నిసార్లు మీరు బయట నుంచి వేరే వాళ్ళు కొంతమంది డొనేట్ చేస్తూ ఉంటారు, అలాంటి వస్తువులు ఏమన్నా ఇస్తున్నారా వాటిని మీరు జాగ్రత్తగా చూసుకోండి. అంటే వాళ్ళకు ఇచ్చే వస్తువులు ఏవి కూడా గొంతులో అంటే మింగినప్పుడు గొంతులో ఇరక్కుండా ఉండాలి. సో అలాంటి వస్తువులను మనము పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చింతగింజలు, చిన్న చిన్న రాళ్ళతోటి ఆటలు ఆడిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఆడించేటప్పుడు ఎప్పుడూ కూడా తప్పకుండా హెల్పర్ కానివ్వండి, టీచర్ కానివ్వండి చూస్తూనే ఉండాలి, గమనిస్తూనే ఉండాలి. సో ఒక్క క్షణం మీరు గమనించకుండా ఉన్నారు అని అంటే అది పిల్లలకి ప్రమాదాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు పిల్లలు ముక్కులో పెట్టుకుంటారు, చెవుల్లో పెట్టుకుంటూ ఉంటారు. సో ఇలాంటి అలవాట్లన్నీ కూడా పిల్లలకి మనం నెమ్మదిగా చెప్తూ నేర్పిస్తూ ఇలా చెయ్యకూడదు అన్నది నేర్పిస్తూ ఉండాలి. రెండవది, మనము ఆ చిన్న వస్తువులు ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మన దగ్గర మన ఎదురుగా యాక్టివిటీ చేసిన తర్వాత వెంటనే వాటిని మళ్ళీ ఏమైనా డబ్బాలలో పోసేసి పక్కకు పెట్టాలి. సో ఇదొక జాగ్రత్త మీరు తీసుకుంటూ ఉండాలి చిన్న వస్తువులు ఇచ్చినప్పుడు. రెండవది, చిన్న వస్తువులు ఏవి కూడా ఇవ్వకూడదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, మనకిచ్చే ఆట వస్తువులు కొంతమంది కొన్నిసార్లు పిల్లలు ఆట వస్తువులు వాళ్ళ పిల్లల కోసం కొన్న ఆట వస్తువులు ఉంటాయి. వాళ్ళు వాడతారు, ఆ తర్వాత ఇంకా వాడడం మానేస్తారు. అప్పుడు అట్లాంటివి మనకి డొనేట్ చేస్తూ ఉంటారు. కొన్ని ఆట వస్తువులు, విరిగిన ఆట వస్తువులు కూడా ఇస్తూ ఉంటారు. సో ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి, విరిగిన ఆట వస్తువులు తీసుకోకండి. ఒకటి, మన అంగన్వాడీ కేంద్రంలో విరిగిపోయినవి ఏమైనా కుచ్చుకునే విధంగా ఉన్నటువంటి ఆట వస్తువులు ఏవి కూడా అంగన్వాడీ కేంద్రంలో ఉండకూడదు. సో కుచ్చుకునేటువంటి విరిగిపోయిన ఆట వస్తువులు ఏవి కూడా, షార్ప్గా ఉన్నటువంటి ఆట వస్తువులు ఏవి కూడా మనము పెట్టుకోకూడదు అంగన్వాడీ కేంద్రంలో. ఇంకొకటి, విషరహితంగా ఉండాలి, నాన్ టాక్సిక్.
ఎప్పుడు కూడా మీకు ఇచ్చేటువంటి డొనేట్ చేస్తూ ఉంటారు కొన్నిసార్లు అంగన్వాడీ కేంద్రానికి. ఆ వస్తువులు ఎప్పుడూ కూడా దానిపైన నాన్ టాక్సిక్ అని రాసి ఉండాలి. నాన్ టాక్సిక్ ఏవైతే ఉన్నాయో వాటిని, అలాంటి ఆట వస్తువులనే అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకి అందించమని చెప్పండి. మీకు ఎవరైనా ఇచ్చినా కూడా ఒకవేళ నాన్ టాక్సిక్ కాకుండా అని రాసి లేకపోతే మాత్రం అలాంటి ఆట వస్తువులు పిల్లలకి ఇవ్వకండి. ఎందుకంటే పిల్లలు, చిన్నపిల్లలు, మరీ చిన్నపిల్లలు, మనకు 2.5 సంవత్సరాల పిల్లలు కూడా మన అంగన్వాడీ కేంద్రానికి వస్తూ ఉంటారు. ఆ పిల్లలు ఏం చేస్తూ ఉంటారు, ఎప్పుడు నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఏదైనా ఇవ్వగానే కొంతమంది పిల్లలు ఎక్కువగా నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. సో ఒకవేళ ఆట వస్తువులలో ఏమన్నా టాక్సిక్ పదార్థాలు ఉన్నాయి అని అంటే అవి మళ్ళీ పిల్లలకి హాని కలిగించేటువంటి అవకాశం ఉంది. సో మీరంతా కూడా గుర్తుపెట్టుకోండి, నాన్ టాక్సిక్ ఆట వస్తువులనే వాడాలి. అలాగే రోజు అంగన్వాడీ కేంద్రాన్ని శుభ్రం చేసుకోవాలి. సో ఈ శుభ్రం చేసుకునేటప్పుడు ఆయమ్మ గారు, మీరంతా వింటున్నారనుకుంటా. సో మీరు అంగన్వాడీ కేంద్రానికి పిల్లలు 9 గంటలకు వస్తూ ఉంటారు. ఈ లోపున మీ అంగన్వాడీ కేంద్రాన్ని శుభ్రంగా ఊడ్చి తుడవాలి. గుర్తుపెట్టుకోండి, మూలలన్నీ చూసుకోవాలి. మీరు వస్తువులు, బస్తాలు అవన్నీ కూడా అక్కడ పిల్లలు తిరిగే ప్రదేశంలోనే పెడుతూ ఉన్నారు, మేము గమనిస్తూ ఉన్నాం. సో మీకు వచ్చే బాలామృతం బస్తాలు కావచ్చు, బియ్యం బస్తాలు కావచ్చు, పప్పు కావచ్చు, ఇవన్నీ కూడా అలాగ డంప్ చేసి పెడుతూ ఉన్నారు ఓ దగ్గర. అలా డంప్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ మధ్యలో ఏవైనా క్రిములు వచ్చి చేరేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకోసమే మిమ్మల్ని శుభ్రం చేసేటప్పుడు, అంగన్వాడీ కేంద్రం శుభ్రం చేసేటప్పుడు తప్పకుండా మూలలన్నీ చూసుకోండి. అంటే కొన్నిసార్లు ఒకే ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లోనే అన్ని వస్తువులు పెట్టాల్సి వస్తూ ఉంటుంది. పెట్టాల్సి వస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా గోడలకు ఆనించి పెట్టకండి, గ్యాప్ పెట్టుకోండి. పూర్తిగా గోడకు ఆనించారు అని అంటే గోడ ఆ మధ్యలో, ఆ గ్యాప్లో ఏమొచ్చి చేరాయో మనకు తెలియదు. సో కొంచెం గ్యాప్ వదిలారనుకోండి, అప్పుడు మీరు ఊడ్చేటప్పుడు కూడా, చీపురుతోటి ఊడ్చేటప్పుడు కూడా గమనించడానికి అవకాశం ఉంటుంది. ఏవి కూడా వచ్చి దాని వెనకాల దాక్కో. సో ఈ జాగ్రత్తలు మీరు తప్పకుండా పాటించండి. అండ్ బస్తాలు పేర్చినప్పుడు కూడా పిల్లల మీద బస్తాలు పడిపోయే అవకాశం ఉంటుంది. సో వాటిని కూడా మీరు జాగ్రత్తగా పేర్చాల్సి ఉంటుంది. పిల్లల పైన ఏ వస్తువు కూడా పడకూడదు అని చెప్తున్నాను కదా. సో ఈ జాగ్రత్తలన్నీ కూడా మనము తీసుకోవాలి. సో శుభ్రం చేసేటప్పుడు ఆయమ్మలంతా కూడా అసలు ప్రతి మూల శుభ్రం చేయాలి. అలాగే బూజులు అవి ఉంటాయి, పైన బూజులు చేరి ఉంటాయి, ఆ బూజులన్నీ శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే మీరు వంట చేసేటప్పుడు అలాంటి ఏవైనా కూడా వంట చేసే దాంట్లో పడ్డాయి అని అంటే కూడా అవి కూడా మళ్ళీ పిల్లలకు ఎవరికైనా కూడా ప్రమాదం కలిగించే అవకాశం ఉంటుంది. సో ఈ శుభ్రంగా పెట్టుకోవడం ఒకటి ముఖ్యమైనది. అలాగే నేల శుభ్రంగా పెట్టుకోవడం ఇంకా ముఖ్యమైనది. తిన్న తర్వాత శుభ్రం చేయాలి. సో అపరిశుభ్రంగా ఉండేటువంటి పరిసరాల వల్ల కూడా పిల్లలకి చాలా హాని కలిగిస్తుంది అనేసి మీకు అందరికీ తెలిసిందే. అపరిశుభ్రత అనేది ఎక్కడా కూడా కనిపించకూడదు. సో ఇంకా అలాగే ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అంటే మీరు ప్లగ్స్ పెడుతూ ఉంటారు, అవన్నీ కూడా షాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాగా షాక్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి వాటికి ప్లాస్టర్ వేసేసేయండి. అండ్ మోరీలు ఏమన్నా ఉంటే అవి శుభ్రంగా పెట్టుకుంటూ ఉండాలి, వాటిపైన బండలు వేయాలి. అండ్ కొన్నిసార్లు డీప్గా ఉంటాయి మోరీలు, చాలా లోతుగా ఉంటాయి, దానిలో పిల్లలు పడ్డారు అని అంటే కాలు చెయ్య విరిగే అవకాశం ఉంటుంది. సో అలాంటి మోరీల పైన ఖచ్చితంగా బండలు లేదా బరువైన చెక్కలు ఏర్పాటు చేసుకోండి. అండ్ ముఖ్యమైనది నీళ్ళ సంపులు. సిటీలలో నీళ్ళ సంపులు ఉంటాయి, రెంటెడ్ హౌసెస్లలో. ఆ నీళ్ళ సంపుల మీద మూతలు తెరిచి ఉంటాయి. కొన్నిసార్లు పిల్లలు అందులో పడ్డారు అంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అట్లాంటి నీళ్ళ సంపులు ఉన్నా కూడా నీళ్ళ తొట్లల్లో కూడా పిల్లలు కొన్నిసార్లు అనుకోకుండా పడిపోయే అవకాశం ఉంటుంది. సో అట్లాంటివన్నీ కూడా తప్పకుండా కవర్ చేసి ఉండాలి, ఏదో ఒక దాంతో మూసి ఉండాలి. సో ఈ జాగ్రత్తలన్నీ కూడా పాటించాలి. అలాగే పిల్లలు వాహనాల మీద వస్తూ ఉంటే కూడా వాహనాలపైన వచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది పిల్లలకు మనం నేర్పించాలి. అలాగే రోడ్డు పైన నడిచేటప్పుడు కూడా పిల్లలు
చూసుకోకుండా పరిగెత్తుతూ ఉంటారు. పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఏదైనా వాహనం వచ్చి తాకే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ కొన్ని అంగన్వాడీ సెంటర్లు రోడ్డుకు చాలా దగ్గరలో ఉంటాయి. అలాంటి చోట్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. సో వాహనాలు వస్తాయి, వాహనం తాకితే మనకు ప్రమాదం అన్న విషయము పిల్లలకు అర్థమయ్యే రీతిగా చెప్పాలి. అలాగే రోడ్డు మీద నడిచేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా చెప్పాల్సి ఉంటుంది. అలాగే కొన్నిసార్లు మనము ప్రకృతి సందర్శనకు తీసుకెళ్తూ ఉంటాం పిల్లల్ని. ప్రకృతి సందర్శనకు తీసుకెళ్ళేటప్పుడు మనం చెట్లలోకి వాటిలలోకి వెళ్తూ ఉంటాము. ఆ సమయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల పెద్దవాళ్ళ సహాయంతో ప్రకృతి సందర్శన తీసుకోవాలి. అండ్ ఆ చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉన్నాయి అనేది కూడా మనం ముందుగానే వెళ్ళి చూసుకొని ఆ పరిసరాలన్నీ శుభ్రంగా ఉన్నాయా లేదా, అక్కడ ఏమైనా ప్రమాదాన్ని కలిగించేటువంటి వస్తువులు ఉన్నాయా, బుషెస్ ఎక్కువగా ఉన్నాయా, పొదలు ఎక్కువగా ఉన్నాయా, పిల్లలు అందులోకి వెళ్తే ఏమన్నా కుచ్చుకుంటాయా, ఏమైనా పాములు అట్లాంటివి తిరుగుతూ ఉన్నాయా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. చూసుకొని అలాంటి ప్రదేశాలకి మనం ప్రకృతి సందర్శనకు తీసుకెళ్లేటప్పుడు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అనుక్షణం గమనిస్తూ పిల్లల్ని తీసుకెళ్ళాలి. ఆ తర్వాత ఇంకొకటి, పిల్లల్ని తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళు సరి అయిన వ్యక్తుల కారా అన్నది తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నామంటే, పిల్లలను కొన్నిసార్లు మనం ఎవరికి పడితే వాళ్ళతోటి పంపిస్తూ ఉంటాము. కొన్నిసార్లు కుటుంబ సభ్యులే తీసుకెళ్తూ ఉంటారు, కానీ కొన్నిసార్లు ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు కుటుంబ సభ్యులతోటి వాళ్ళతోటి పంపించవచ్చా అన్నది తెలుసుకొని వాళ్ళతోటే పంపించాలి. సో ఎవరితో పడితే సరైన వ్యక్తులా కాదా అనేది తెలుసుకొని వాళ్ళతోటి పంపించాలి. అలాగే రోడ్డు పక్కన రద్దీ ప్రదేశంలో ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు అట్లాంటి వాహనాలు ఉన్న చోట ఇది పిల్లలున్న ప్రదేశం అని ఒక బోర్డు ఏర్పాటు చేసుకోండి. సో అలాగా మీ సర్పంచ్ గారిని అడిగి లేదా ఇంకెవరినన్నా అడిగి మీరు అలా ఒక బోర్డు ఏర్పాటు చేసుకున్నారు అని అంటే, ఇప్పుడు జనరల్గా మీరు చూస్తూ ఉంటారు స్కూల్ జోన్ అని స్కూల్ వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు, ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అలాగే పిల్లలున్న ప్రదేశం అని మీరు అక్కడ కొన్నిసార్లు అప్పుడు అలాగే ఏర్పాటు చేసుకున్నాము అని అంటే వాహనాలు కొంచెం నెమ్మదిగా వెళ్తూ ఉంటాయి, ప్రమాదాలు జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో అలాంటి బోర్డులు కూడా ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది, పిల్లల్ని అనుక్షణం గమనిస్తూ ఉండాలి. పెద్దవాళ్ళ పర్యవేక్షణలోనే పిల్లలు ఎప్పుడూ ఉండాలి. అంగన్వాడీ కేంద్రంలో మీరిద్దరే ఉంటారు కాబట్టి ఒకవేళ ఒకరు బయటికి వెళ్ళినప్పుడు ఆయా మరింత బాధ్యతగా చూడాల్సి వస్తుంది. ఆయా లేనప్పుడు టీచర్ మరింత బాధ్యతగా పిల్లల్ని గమనిస్తూ ఉంటారు. ఒక్క క్షణం కూడా పిల్లల్ని వదిలి మీరు వెళ్ళకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఎవరో ఒకరు పిల్లల దగ్గర ఎవరో ఒకరు బాధ్యత గల వ్యక్తి తప్పనిసరిగా ఉండాలి. సో అది మన పిల్లలు అంగన్వాడీ కేంద్రానికి వచ్చారు అని అంటే మన పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, మన ఇంట్లో మన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అదేవిధంగా అంగన్వాడీ కేంద్రానికి వచ్చే పిల్లల్ని కూడా అంతే బాధ్యత వహిస్తూ అంతే జాగ్రత్తగా మనము చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే, మామూలుగా మంచి స్పర్శ చెడు స్పర్శ గురించి చెప్పడము, ఇట్లాంటి అవగాహన కలిగించడము, అలాగే ఏవైనా హింస కానివ్వండి, వేధింపులు, నిర్లక్ష్యం ఇట్లాంటివి గురి అవుతూ ఉంటే అట్లాంటి వాళ్ళను గుర్తించి వెంటనే 1098కి రిపోర్ట్ చేయొచ్చు అన్న విషయం చెప్పడము. అలాగే ముఖ్యమైన అంశము ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎమర్జెన్సీకి సంబంధించిన టెలిఫోన్ నెంబర్లు. ఈ టెలిఫోన్ నెంబర్లు ఏంటి, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుంది, బిడ్డ అస్వస్థతకు గురవుతాడు, బిడ్డకి ఏదైనా ప్రమాదం జరిగింది, బిడ్డకి ఏమైనా అనారోగ్యం సడన్గా వచ్చింది, లేదా బిడ్డకు మనం ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఏమైనా జరిగి ఉండొచ్చు, కలుషితమైన ఆహారం ఉండొచ్చు, కలుషితమైన నీళ్ళు ఉండొచ్చు, ఒకవేళ బిడ్డకు సడన్గా వాంతులు విరోచనాలు అవుతూ ఉన్నాయి. అలాంటి సమయంలో మనము ఏ వ్యక్తులని మనము సంప్రదించాలి అన్నది మీ దగ్గర ఒక ఫోన్ నెంబర్లన్నీ ఉండాలి. డాక్టర్ గారి నెంబరు, అలాగే ఏఎన్ఎం నెంబరు, దగ్గరలో ఏ ఆసుపత్రి ఉందో ఆ ఆసుపత్రి నెంబరు, అంబులెన్సు, అలాగే పోలీసు,
అలాగే ఫైర్, అలాగే గ్యాస్ లీకేజ్ ఉంటే గ్యాస్కు సంబంధించింది, ఎలక్ట్రికల్ సమస్యలు ఏవైనా ఉంటే షార్ట్ సర్క్యూట్ అయ్యింది లేదా ఏదైనా ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్ షాక్ కొడుతూ ఉంది, ఆ ఎలక్ట్రీషియన్ నెంబర్లు, అలాగే పిల్లల తల్లిదండ్రుల నెంబర్లు. ఈ నెంబర్లన్నీ కూడా మీ దగ్గర ఉండాలి. ఒక నోట్బుక్లో మీరు ఈ నెంబర్లన్నీ రాసి పెట్టుకోవాలి. మీకు తెలిసి ఉండాలి, మీ ఆయమ్మకు కూడా తెలిసి ఉండాలి. మీ ఒక్కరికే కాదు, టీచర్ ఒక్కరికే కాదు, ఆయమ్మ కూడా తెలిసి ఉండాలి. సో ఈ నెంబర్ల లిస్ట్ తప్పనిసరిగా ఉండాలి. సో మనకు అంటే పిల్లలకు ఏ విధంగా ఏ సమస్యలు వస్తాయో మనం చెప్పలేము. అంటే ఎప్పుడు నా అంగన్వాడీ కేంద్రంలో ఎలాంటి సమస్య రాలేదు అని మీరు ఉండొచ్చు, చెప్పలేం. ఇవన్నీ యాక్సిడెంటల్గా కూడా కొన్ని జరిగే అవకాశం ఉంటుంది, మన ప్రమేయం లేకుండా కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా ఎప్పుడూ కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. నిర్లక్ష్యం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఈ నిర్లక్ష్యం వల్ల పిల్లలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సో ఇది. ఆ తర్వాత కొన్ని విషయాలు ఏంటంటే, ఇంకొకటి, మన అంగన్వాడీ కేంద్రంలో ఎక్కువగా దోమలు ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని అంగన్వాడీ కేంద్రాలలో దోమలు, ఈగలు, ఎలకలు, బొద్దింకలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ లేకుండా మనము ఏం చర్యలు తీసుకోవాలి మీకు అందరికీ తెలుసు. మీ ఇళ్ళల్లో అవన్నీ ఉంటే మీరు ఏం చర్యలు తీసుకుంటారో మీకు అందరికీ తెలుసు కదా. మీ ఇంట్లో బొద్దింకలు ఎక్కువ ఉన్నాయండి, ఏం చేస్తారు? ఎలకలు ఎక్కువ ఉన్నాయి, ఏం చేస్తారు? దోమలు ఎక్కువ ఉన్నాయి, ఏం చేస్తారు? అవే అంగన్వాడీ కేంద్రంలో కూడా అలాంటి చర్యలే తీసుకోవాలి. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎలకల కోసము వాటి కోసం మీరు మందు పెడుతూ ఉంటే లేదా బొద్దింకల కోసం స్ప్రే చేస్తూ ఉంటే మీరు ఎప్పుడూ కూడా పిల్లలు ఉన్నప్పుడు చేయకూడదు. మీరు అంగన్వాడీ కేంద్రం నుంచి పిల్లల్ని పంపించేసిన తర్వాత సాయంకాలము శనివారం రోజు చెయ్యండి. అలాంటివి చేయాలి అనుకుంటే ఆదివారం సెలవు దినము మళ్ళీ పొద్దున్నే తొందరగా వచ్చి, సోమవారం రోజు మళ్ళీ పొద్దున్నే తొందరగా వచ్చి అలాంటివి ఏమైనా ఉంటే మందు అట్లాంటిది ఏదైనా చల్లి ఉంటే అదంతా కూడా పోయిందా లేదా, వాసన పోయిందా లేదా చూసుకోండి. అలాంటి మందులు ఏమైనా ఉంటే తీసేసి దూరంగా చెత్తకుండిలో పడేసేయండి. సో ఇది మీరు చేయాల్సిన పనులు. అగ్ని ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. అగ్ని ప్రమాదాలు పిల్లలు అందుకోసమే స్టవ్ కింద పెట్టుకోకూడదని చెప్పేది. పైన పిల్లలకు అందకుండా ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో స్టవ్ ఉండాలి. అలాగే మీరు వంట చేస్తారు, వంట చేసి ఆ గిన్నెలన్నీ కూడా కింద పెట్టారనుకోండి, పిల్లలు సడన్గా కొన్నిసార్లు వచ్చేసేసి వాటిని తాకుతూ ఉంటారు, మళ్ళీ అది కూడా ప్రమాదమే. సో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మీరు ఎక్కడ ఏం చేయాలనేది గుర్తుపెట్టుకొని చేస్తూ ఉండండి. అండ్ మీకు అందరికీ కూడా మెడిసిన్ కిట్ ఇచ్చారు. సో దాంట్లో బ్యాండేజీలు ఉంటాయి, మందులు ఉంటాయి, వాటిని అన్నిటినీ ఉపయోగించుకోండి. ఇవన్నీ కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్. పిల్లలకి ఏమైనా దెబ్బలు తాకినప్పుడు అట్లాంటి కిట్ యూజ్ చేయండి. అండ్ ఇంకొకటి, దెబ్బలు తాకినప్పుడు కూడా పిల్లలకు ఎలాంటి దెబ్బలు తాకాయి అనేది కూడా బాగా గమనించండి. కొన్నిసార్లు ఏమైనా పాము ప్రమాదం ఉండొచ్చు, లేదా కొన్నిసార్లు డీప్గా దెబ్బ తాకుండొచ్చు, లోతైన గాయం ఉంటుంది. అలాంటప్పుడు మనం ఇచ్చే ఫస్ట్ ఎయిడ్ పని చేయదు. సో చిన్న చిన్న దెబ్బలు తాకితే మనము అది చేసి పెట్టొచ్చు. సో ఎప్పుడూ కూడా బిడ్డకు దెబ్బ తాకింది, బిడ్డ ఏడుస్తున్నాడు అని అంటే వెంటనే అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. మీరు అబ్జర్వ్ చేయలేకపోతే మీకు తెలిసిన వాళ్ళతోటి, పక్కన దగ్గరలో ఎవరన్నా ఏఎన్ఎం సిస్టర్లు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళతోటి అబ్జర్వ్ చేయించండి. సో ఈ జాగ్రత్తలన్నీ కూడా మీరు చూడండి, తప్పనిసరిగా పాటించాలి, చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనం కొద్ది నిర్లక్ష్యంగా ఉన్నాము అని అంటే పిల్లలకు ప్రమాదం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. సో దెబ్బ తాకినప్పుడు ఎలాంటి దెబ్బలు తాకాయి అనేది గమనించండి. దగ్గరలో ఉన్న ఎవరైతే వైద్యానికి సంబంధించిన ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళకు చూపించండి. అలాగే మామూలుగా ఆరోగ్య తనిఖీలు కావచ్చు, టీకాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలిసిందే. ఇంకా సో పరిసరాలను జాగ్రత్తగా పెట్టుకోవడం, చెత్త బుట్టలో వేయడం, చెత్త బుట్టలోని చెత్తని మళ్ళీ దూరంగా మీరు చెత్త కుండీలో వేయడం. ఎందుకంటే మీరు పక్కనే పడేశారనుకోండి, కుక్కలు, పందులు ఇవన్నీ వచ్చి తింటూ ఉంటాయి.
సో అలాంటప్పుడు మళ్ళీ పిల్లలు అక్కడే తిరుగుతూ ఉంటారు. ఆ కుక్కలు, పందులు కావండి, ఏవైనా పిల్లలకు హాని కలిగించవచ్చు. సో అంగన్వాడీ కేంద్రం చుట్టూ ఇవన్నీ ఈ జంతువులు ఏవి రాకుండా మీరు ఏదైతే పడేయాల్సినటువంటి ఆహార పదార్థాలు ఏవైనా ఉంటే అవన్నీ దూరంగా చెత్తకుండీలోనే వెయ్యాలి. సో ఇవి ముఖ్యంగా మీరు పిల్లల భద్రత కోసం కావచ్చు, ఆరోగ్యం కోసం కావచ్చు, వీటన్నిటి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అలాగే ఆయమ్మ ఏం చేయాలి, దానికి సంబంధించిన అంశాలు కూడా మీకు ఇందులో ఈ పుస్తకంలో, మార్గదర్శకాల పుస్తకంలో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అంగన్వాడీ టీచర్తో పాటు ఆయమ్మ కూడా పాటించాల్సి ఉంటుంది. సో అంటే ఆయమ్మ నేను చేయాల్సిన అవసరం లేదు అని అనుకోకండి. అంగన్వాడీ టీచర్కి ఇప్పుడు ఇంతసేపు మీతో మాట్లాడుతున్నదంతా కూడా అంగన్వాడీ సెంటర్కి వచ్చే పిల్లల కోసం. టీచరు, హెల్పరు మీరంతా కలిసి ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, టీచర్ కానివ్వండి, హెల్పర్ కానివ్వండి, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, మన దగ్గరకు వచ్చిన పిల్లలందరూ కూడా జాగ్రత్తగా వాళ్ళని మళ్ళీ ఇంటి దగ్గర చేర్చాల్సిన బాధ్యత మనది. అలాగే ఇతర సిబ్బంది పాత్రని కూడా ఇవ్వడం జరిగింది మీకు గైడ్లైన్స్లో. ఏం చేయాలి, ఇతర సిబ్బంది ఏం చేయాలనేది ఒకసారి చూశారు అని అంటే, సో వీటిని మనం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. అంగన్వాడీ కేంద్రంలో ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అండ్ అలాగే మౌలిక సదుపాయాల విషయము. మౌలిక సదుపాయాలు అంటే టాయిలెట్ ఏర్పాటు చేయడం కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇలాంటి ఏర్పాట్లన్నీ అంగన్వాడీ సెంటర్కు ఉన్నాయా లేదా అనేది మనం పర్యవేక్షిస్తూ సూపర్వైజర్ కావచ్చు, సిడిపిఓ కావచ్చు, డిడబ్ల్యూఓ గారు కావచ్చు, ఇవన్నీ సౌకర్యాలు అందేలాగా మనము ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అలాగే మిగతా రికార్డ్స్ అన్నీ పరిశీలించడం కావచ్చు, పిల్లల రక్షణ భద్రతకు సంబంధించిన అంశాలన్నీ అంగన్వాడీ కేంద్రంలో ఎలాగా ఉన్నాయి అనేది చూస్తూ గమనిస్తూ తగిన సూచనలు ఇస్తూ, సూచనలు ఎప్పటికప్పుడు ఇస్తూ దగ్గరుండి చేయిస్తూ మనము వాళ్ళకి సహాయపడాలి. అండ్ తల్లిదండ్రులకి, కమ్యూనిటీకి అవగాహన కలిగించాలి. పిల్లల్ని తీసుకురావడము, తీసుకెళ్ళడము, పిల్లలు చుట్టూ పరిసరాలు భద్రంగా ఉన్నాయా లేదా చూడడము, పరిసరాలలో ఎక్కడైనా శానిటేషన్కి సంబంధించిన సమస్యలు ఉంటే గ్రామంలోని వ్యక్తులతోటి మాట్లాడడము. సో ఆ శానిటేషన్కి సంబంధించినది కూడా మనము తగిన చర్యలు తీసుకోవడము, ఇట్లాంటివన్నీ కూడా మిగతా సిబ్బంది చూస్తూ ఉండాలి. అండ్ వాళ్ళ సామర్థ్యాలను మెరుగుపరచడానికి కూడా ఎప్పటికప్పుడు మనము ట్రైనింగ్స్ ఇస్తూ ఉండాలి. అలాగే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఆ పిల్లలంతా మన పిల్లలు. అంగన్వాడీ కేంద్రము సేఫ్గా ఉన్నది అన్నది మనము కమ్యూనిటీకి ఒక నమ్మకాన్ని కలిగించాల్సి ఉంటుంది. అందులో ఉన్న వ్యక్తులు కావచ్చు, పరిసరాలు కావచ్చు, అందులో ఉన్న వస్తువులు కావచ్చు, ఇవన్నీ కూడా సేఫ్గా ఉన్నాయి అన్న నమ్మకాన్ని కలిగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. సో ఇది ఈ రోజున భద్రత గురించి, వీటి గురించి మీకు చెప్పాలనుకున్న అంశాలు. సో అందరూ గుర్తుపెట్టుకోండి. మీకు అందరికీ కూడా ఇవన్నీ కూడా నిర్వహణ, ఇంతసేపు నేను మాట్లాడిందంతా కూడా నిర్వహణ మార్గదర్శకాల పుస్తకంలో ఉంది. అండ్ మీకు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించింది ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే డిపార్ట్మెంట్ నుంచి వచ్చాయో అవన్నీ కూడా ఇందులో ఉన్నవి. ఈ విషయాల మీదనే మీతో మాట్లాడాము. సో ఈ రోజు నుంచి మీ అంగన్వాడీ కేంద్రంలో ఈ రోజు నుంచే ప్రారంభించండి. ఈరోజు వెంటనే ఈ ప్రోగ్రాం అయిపోగానే మీరు వెంటనే మీ అంగన్వాడీ కేంద్రంలో భద్రతకు సంబంధించిన అంశాలు, ఇంతసేపు నేను మాట్లాడిన అంశాలలో ఇవన్నీ నా అంగన్వాడీ కేంద్రంలో సరిగ్గా ఉన్నాయా లేదా అన్నది మీరు చూసుకోండి. చుట్టూ తిరిగి ప్రతి ఒక్కటి చూసుకోండి. అన్నిటినీ ఇంతసేపు మేము మాట్లాడడం చూడండి, అన్నిటినీ జాగ్రత్తగా పాటించి మన పిల్లలందరూ మన అంగన్వాడీ కేంద్రంలో భద్రంగా ఉంటారు అన్న నమ్మకాన్ని మీరు ప్రజలకు కలిగించండి. సో ఇక ఈరోజు కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తాము. నమస్తే.